ఫ్రాన్స్లో G7 సమ్మిట్. ఇక్కడ మీకు మోదీ గారు ట్రంప్ని కలిసినప్పుడు ఒట్టి హ్యాండ్ షేక్ మాత్రమే. సో ఆ ఫేమస్ హగ్ అనేది లేదు. సో వరల్డ్ వైడ్ దీని గురించే మాట్లాడుతున్నారు. నేను ఒక వీడియోలో రా ఏజెంట్స్ ఎలాగ దీన్ని డిఫైన్ చేస్తారు, ఎలా చూస్తారు అన్నప్పుడు ఒక ప్రముఖ నాయకుడి యొక్క బాడీ లాంగ్వేజ్, సో దానిని బట్టి అతని మూడ్ ఏమిటి, అతని ఆలోచన విధానం ఏమిటి, అతను ఎదుటి దేశాన్ని ఎలా చూస్తున్నాడు అనేది మీరు గమనించవచ్చు. సో ఒక హ్యాండ్ షేక్, ఐ కాంటాక్ట్ లేదు, హలో హలో అంతే. సో మోదీ గారు ఒక గెస్టుగా ఏం చెయ్యాలో, ప్రపంచ నాయకులతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నాడు. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూశారు అనుకోండి, ఆపరేషన్ సింధూర్ తరువాత వీళ్ళు కలవడం. ఫస్ట్ విషయం ఏమిటి, డొనాల్డ్ ట్రంప్ చెప్పిన డెడ్ ఎకానమీ. రెండవది చూశారు అనుకోండి, 50% టారిఫ్ అనేది మన మీద విధించాడు. ఇక మూడవ విషయం చూశారనుకోండి, మొన్న జరిగిన భారత్ సైలర్స్ మరణం. సో ఆ కుటుంబాలు, ఆ ఏడుపులు, ఆ వీడియోస్ చూస్తుంటే మనకు మనసు కలిచివేస్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మోదీ గారు ట్రంప్ని కలుస్తున్నాడు, అంతే కదండి. ఇప్పుడు మాట్లాడాలి. నాకేమనిపించిందో చెప్పమంటారా, భారత్ G7 అనబడే ఈ గ్రూపులో మెంబర్ కాదండి, కానీ అక్కడ మొత్తము ఫోకస్ మన మీదే ఉంది. అంటే G7 దేశాల బాస్ లాగా ఈ మోదీ ఇప్పుడు ఏం మాట్లాడతారు, వరల్డ్ లీడర్స్ అంతా కూడా పక్క పక్కనే వేశారండి, సీట్స్ పక్క పక్కనే వేసి వీళ్ళ ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది అందరికీ కుతూహలం. సో ఇప్పుడు మోదీ గారు మాట్లాడాలి. ఈయన ఏం చెప్పారు అంటే, ఇవాళ ప్రపంచంలో రిసోర్సెస్కి కొదవ లేదండి, మీకు ఏం కావాలన్నా దొరుకుతుంది. లేనిది ఏమిటి, మిస్ట్రస్ట్, నమ్మకము లేదు, ఒకరిపై ఇంకొకరికి నమ్మకము లేదు. మరి ఎక్కడైనా ఏ ఒక రిలేషన్షిప్ అనండి, దేశాల మధ్య ఫారిన్ పాలసీ అనండి, నమ్మకము లేదు అనుకోండి, మీరు ఏం చేయగలరు? సో ఇదే ఫ్యూచర్, ఇవాళ ఇదే లేదు అన్నప్పుడు మీరు డొనాల్డ్ ట్రంప్ని గమనించాలి, అతని బాడీ లాంగ్వేజ్ని గమనించాలి. ఓహో, ఈయన నన్నే టార్గెట్ చేస్తున్నాడు, అతనిలో కదలికలు, ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏం మాట్లాడాలి. అలాగే మా సైలర్స్ను వీళ్ళు దాడులు చేసి ప్రాణాలు తీశారు, ఇది ఎంతవరకు న్యాయము, ప్రపంచాన్ని నేను అడుగుతున్నాను. సో ఇప్పుడు చాలామంది మిత్రులు మోదీ గారు ఎందుకండి మాట్లాడడం లేదు అంటే టైమింగ్ అండి. G7 సబ్మిట్లో డొనాల్డ్ ట్రంప్ పక్కన కూర్చున్నప్పుడు అమెరికా చేసిన ఈ దారుణాన్ని అతని ముందే మీరు రెఫర్ చేయాలి, అతని ముందే అడగాలి. ఏం చేసావు, ఎందుకు ఇలా చేసావు, కారణము చెప్పు, అడగాలి కదా. ఇదే ఆయన అడిగాడు. కానీ చూడండి ఫ్రెండ్స్, యూరోపియన్స్ ఏ రోజు కూడా వీళ్ళను నమ్మి ఎప్పుడూ ఏమీ చెయ్యకూడదు. ఎన్నోసార్లు మాట్లాడాం. మీకు విత్ ఇన్ అవర్స్ ట్రంప్కి తట్టుకోలేకపోయాడు. నా పక్కన కూర్చొని నన్ను ఇంతలాగా టార్గెట్ చేస్తావా, నేను ఏం చెయ్యగలను, అన్నీ తప్పులే కదా. సో ప్రపంచ నాయకులంతా నవ్వుకుంటున్నారు, ఇంత ఓపెన్గా ట్రంప్ని ఎవరు టార్గెట్ చేయలేరు కదండి. సో మోదీ ఇలా మాట్లాడేటప్పటికీ అసలు నీ దగ్గర లేనిది నమ్మకమే, నువ్వు అన్ని అబద్ధాలే చెప్తావు, నీ మాటలో ఎటువంటి నిజాయితీ లేదు అని ఒక నాయకుడు చెప్పేటప్పటికీ విత్ ఇన్ అవర్స్ ఏం జరిగిందో చూడండి. ఇండో పసిఫిక్ అని అంటారండి, ఇండో పసిఫిక్ కమాండ్ అని అంటారు. 2018లో ఈ నామకరణము వీళ్ళు చేశారు. అంతకుముందు ఏమిటి, పసిఫిక్ కమాండ్ అంటే చైనా కూడా మిత్రదేశమే, భారత్ కూడా మిత్రదేశమే, కాబట్టి పసిఫిక్ కమాండ్. ట్రంప్ వచ్చిన తరువాత దీన్ని ఇండో పసిఫిక్ కమాండ్ అని అన్నారు. అంటే మీకు అమెరికాకు సంబంధించిన మీకు నేవల్ ఫోర్సెస్, మిలిటరీ, సో వీళ్ళు భారత్ను ఒక మిత్రదేశముగా గుర్తించేము అని చెప్పడానికి 2018లో చేశారు. సో ఇప్పుడు విత్ ఇన్ అవర్స్ ఏమైంది, ఇండో పసిఫిక్ కాదు, ఇది పసిఫిక్ థియేటర్ కమాండ్. ఇమీడియట్గా నువ్వు మారిస్తే మాకేంట్రా, కానీ మార్చేసి ఇవాళ చైనా వైపు మేము ఉన్నాము, ఇలాగే ఉంటుందండి. మీరు చూసారనుకోండి, దాని పేరేంటండి, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం. నువ్వు మార్చగలవా? ఇంపాసిబుల్. అక్కడ ఏముంది, మలాకా స్ట్రైట్ ఉంది, మలాకా స్ట్రైట్ను నువ్వు మార్చగలవా? అక్కడ మొత్తము కూడా ఎవరి డామినేషన్ అంటే ఇండియన్ నేవీదే.
ఆ సీ రూట్ మొత్తము మన పర్యవేక్షణ, మన సర్విలెన్స్లో ఉంటుంది. అమెరికా ఉంటే ఏంటి, ఉండకపోతే మనకేంటండి. అందుకే మీరు ఎప్పుడు గమనించండి, జపాన్, ఆస్ట్రేలియా మనతోనే ఉంటారు. ఏషియన్ కంట్రీస్ అంతా మనకు సపోర్టుగానే ఉంటారు. ఎందుకు? పసిఫిక్ ఓషన్ అటువైపు ఉంది. సో అమెరికా వాడు ఉంటాడు, ఉండడు, మాకు ఏ సంబంధము లేదు. ఇంకా చెప్పాలంటే క్వాడ్ మీటింగ్ అన్నప్పుడు భారత్ ఉన్నప్పుడే వీళ్ళు చైనాను రెఫర్ చేస్తారు. ఒకవేళ మనము లేము అనుకోండి ఆ మీటింగ్లో, సైలెంట్గా ఉంటారు. సో ఆ భయము ఎప్పుడు కూడా అమెరికా వాడికి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ యుద్ధంలో అమెరికా వాడి యొక్క ఫేమస్ నేవీ ఏంటి, మిలిటరీ ఏంటి అందరూ చూసేశారు. సో ఇదంతా డొనాల్డ్ ట్రంప్లో ఎక్కడ లేని, ఎందుకంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు అలాగే చేస్తున్నాడు. మీకు యూకే యొక్క ప్రధానమంత్రి స్టార్మర్ కూడా అంతే. ఇవాళ మోదీ డైరెక్ట్ అటాక్. సో నిన్ను ఎవడూ నమ్మడు. ఇవాళ నీ మిస్ట్రస్ట్ అనేదే నీ యొక్క అతిపెద్ద బలహీనత అని అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈగో చాలా పెద్ద లెవెల్లో హర్ట్ అయ్యింది. తరువాత వీళ్ళిద్దరూ కూర్చొని ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ టైంలో మీకు ఒక విలేకరి డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశించి అడుగుతున్నారు, ఈ సెయిలర్స్, ఇండియన్ సెయిలర్స్ మరణాలు అమెరికా వల్లే కదండి, మీ స్పందన ఏమిటి అంటే ఐ రిగ్రెట్, అంతే, ఒకటే మాట. సో సెయిలర్స్ జీవితాలు చాలా చాలా కష్టముగా ఉంటుంది. సో వాళ్ళ ప్రొఫెషనే చాలా టఫ్. కానీ ఇండియా చాలా గ్రేట్ కంట్రీ. దీని విషయంగా మోదీ గారితో కలిసి మేము వర్కౌట్ చేస్తున్నాము, ఇదే. కానీ మీరు గమనించాల్సింది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. వీఆర్ సారీ, పొరపాటుగా ఇలా జరిగింది, ఇంకొకసారి ఇలాంటిది జరగదు, ఇది బై మిస్టేక్ జరిగింది, ఇది కదండి. అంటే దూరములో ఎక్కడ నుంచో మీరు ఒక మిజైల్ వాడతారండి, వాడినప్పుడు అక్కడ ఎవరి యొక్క కార్గో షిప్ ఉంది, అందులో ఎవరున్నారు ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఐఎమ్ సారీ అని చెప్పలేదు. సో జలియన్ వాలా బాగ్ అంటారు కదండి, 1990లో మానవ చరిత్రలో ఎప్పుడూ చూడని ఒక సంఘటన మీకు ఇవాళ కూడా మీకు యూకే యొక్క ప్రధానమంత్రి, వాళ్ళ నాయకులు, వీళ్ళు ఎవరు వచ్చినా ఒక చిన్న సారీ కూడా చెప్పరండి. జలియన్ వాలా బాగ్లో జరిగింది దారుణము. సో మేము చేసిన తప్పు అని ఏ రోజు వీళ్ళు చెప్పరు. వాళ్ళు యూరోపియన్సే, డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక యూరోపియనే. ఇతను అమెరికన్, కానీ ఇతని ఆరిజిన్ అంతా జర్మనీ. వీళ్ళ బుద్ధి అనేది మారదండి, ఎప్పుడూ మారదు, గుర్తుపెట్టుకోండి. కానీ ట్రంప్ ఏంటి, వీఆర్ సారీ అనడం లేదు, కానీ ఒక మాట అంటాడు, రేపు ఎవరైనా భారత్పై దాడులు చేస్తే మేము నిలబడతాము. ఆపరేషన్ సింధూర్లో నిలబడ్డావా? టర్కీ వాళ్ళు పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చినప్పుడు టర్కీని నువ్వు నిందించావా? ఎప్పుడు ఏం చేసావు? ఇంత తీవ్రవాదం జరుగుతుంది, ఏ రోజైనా పాకిస్తాన్ని నువ్వు ప్రశ్నించేవా? తీవ్రవాదులకు ఫండింగ్ ఇస్తావు. కానీ ఏమంటాడు, రేపు ఎవరైనా భారత్పై దాడులకు దిగితే అమెరికా డిఫెండ్ చేస్తుంది, అమెరికా అక్కడ నిలబడుతుంది. ఏంటి, మోదీ గారు ఉన్నంత వరకే. అంటే ఏంటి, మోదీ గారి యొక్క రీజిమ్ చేంజ్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. రెండవది, కొత్త నాయకుడు రావచ్చు, భారత్పై దాడులు జరగచ్చు. ఇప్పుడు పాకిస్తాన్కి అవసరం కదండి, ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. ఏదో ఒక రకంగా భారత్పై దాడులు చేస్తేనే వాడికి ఫండింగ్ వస్తుంది, లేకపోతే తీవ్రవాదులకు ఎవరు జవాబు చెప్తారు? సో వాళ్ళు నువ్వు ఏం మాట్లాడడం లేదు, ఏమీ చెయ్యడం లేదని మీకు పాకిస్తాన్ ఆర్మీని అడుగుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న విషయము, మోదీ రీజిమ్ చేంజ్ అవ్వచ్చు, కొత్త నాయకుడు రావచ్చు, భారత్పై దాడులు జరగవచ్చు, అమెరికా కాపాడుతుంది అని అక్కడ మీడియాలో చెప్తున్నాడు. ఇలాంటి దొంగ బుద్ధి ఉండే నాయకులను ఏం చెయ్యాలి, వీళ్ళకి గుణపాఠం నేర్పించాలి అంటే భారత్ ఏం చేయాలని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.